దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం రామలింగరాజు కేసులో మరికొంతమంది బాధితులు బయటకు వస్తున్నారు. ఇప్పటికే జన్వాడకు సంబంధించినటువంటి 96 ఎకరాల 5,000 కోట్ల విలువైన భూ స్కామ్ కేసులో మరికొంతమంది బాధితులు నాంపల్లి స్పెషల్ కోర్టుని ఆశ్రయించారు. ఈరోజు విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు, పిటిషనర్ అంటే కోర్టుని ఆశ్రయించినటువంటి బాధితులు. సో ఎట్లా మోసం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. సో సత్యం రామలింగరాజు సంబంధించినటువంటి కంపెనీల నుంచి మీరు ఏ విధంగా మోసపోతున్నారు, ఎట్లా మీ భూమి ఎంత ఉంది, ఏం జరిగింది అసలు? అనిత పేరు మీద 6 ఎకరాల 1.5 గుంట ఉన్నది. అందులో 96లో కొన్నాను నేను. వాళ్ళు నేను శ్యామ్లాల్ తోటి కొన్నాను, ఒరిజినల్ ఓనర్ తోటి. తర్వాత వాళ్ళు 99లో ఫోర్జరీ చేసి సత్యభూష అండ్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కొన్నారు. డిఆర్బిఆర్కి ప్రైవేట్ ఇద్దరు పేర్ల మీద కొన్నారు అది నా ల్యాండ్. అప్పటి నుంచి కోర్టుకి వెళ్ళాను. చెవెళ్ళ కోర్టుకి వెళ్తే చెవెళ్ళ కోర్టులో నా ఫేవర్లో జడ్జిమెంట్ వచ్చింది. అబ్సల్యూట్లీ ఓనర్షిప్ వీళ్ళదే, దొంగ సృష్టించారు, ఉర్దూలో సంతకం పెట్టారు అది. దాని తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టులో నా ఫేవర్లో వస్తే కలెక్టర్ ఆఫీస్ వెళ్ళారు. జేసీలో కూడా నా ఫేవర్లోనే వచ్చింది. తర్వాత ఈడీ ఇందులో పోయారు వికారాబాద్ కోర్టుకి. వికారాబాద్ కోర్టులో కూడా నా ఫేవర్లోనే వచ్చింది. ఎంఆర్ఓ కోర్టులో 5 జడ్జిమెంట్లు నా పేరు మీద ఉన్నాయి. నేను ఎప్పుడు పోతే డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళతోటి హరాస్మెంట్ చేసి నేను బయటికి పంపించేస్తాను. నేను మొన్న రీసెంట్లీ పోతే కూడా చెట్లు కొట్టేసారు, గోడ గుల కొట్టిరు అని పోలీస్ కేసు పెట్టారు నా మీద. దాని గురించి నా మీద ఉల్టా రిటర్న్ కేసు పెట్టారు. మీకు తెలుసా ఈ కంపెనీలని సత్యం రామలింగారాజు బినామీ కంపెనీలని ఎప్పుడు తెలిసింది? నాకు తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే ఒక కంపెనీ 160 కంపెనీస్ ఉన్నాయి ఒకటే హాల్లో. అప్పుడు తర్వాత తెలిసినాక వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చినాను. ఆ నోటీసులు వాళ్ళు తీసుకోలేరు. తీసుకోక మళ్ళీ కోర్టుకి ఆశ్రయించి కోర్టు కొట్టేసేది వాళ్ళు. 4 నెలల తర్వాత వచ్చారు. ఇప్పుడు అది లేదు, నడవది అని చెప్పారు. ఈరోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో మీరు ఏమని పిటిషన్ ఇస్తున్నారు, మీరు ఏం కోరుతున్నారు? మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. సార్ దగ్గరికి వచ్చాను, అడ్వకేట్ సార్ దగ్గరికి ఇస్తే వాళ్ళు పేపర్స్ ఇచ్చాను సార్కి. అన్న మీరు చెప్పండి, ఇప్పటికే అభినవ్ బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. సో ఇదే కేసుకు సంబంధించిన మరో బాధితులు కేసును ఆశ్రయించారు. ఏం జరగబోతుంది విచారణ? అభినవ్ కావచ్చు, అనిత గారు కావచ్చు, లేకుంటే పృథ్వీరాజ్ గారు కావచ్చు, లేకుంటే అశోక్ గారు కావచ్చు, అదేవిధంగా కొన్ని వందల సంఖ్యలో బాధితులు బయటకు వస్తుండ్రు. ఇప్పుడు మొత్తం ధైర్యం చేసి బయటకు వస్తుండ్రు. సత్యం ఒక కార్పొరేట్ ఫ్రాడు, దేశాన్ని మొత్తం కుదిపేసిన విషయము. అదేవిధంగా ఇప్పుడు ప్రాథమికంగా నేను ఇప్పటిదాకా కూడా చెప్పిన మా వాంగ్మూలం అనేది రికార్డ్ చేసుకోవాలి. మా వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ మేము కోర్టు వారి ముందట పెడతాము. అదేవిధంగా ఇప్పుడు పోలీస్ వాళ్ళు గతంలో పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ పోలీస్ వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోకపోవడము, నిందితుల పక్షాననే మాట్లాడడము, అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీసుకు సంబంధించి నేను ఈ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. నిందితుల పక్షాన నిలబడుతూ బాధితులనే బెదిరియడం అనేది గతంలో చేయడం జరిగింది. ఇప్పుడు అట్లా కాదు, మేము కోర్టును ఆశ్రయించడం, కోర్టు మా వాంగ్మూలం రికార్డ్ చేసి అదేవిధంగా ఈడీ వాళ్లకు డైరెక్షన్ ఇచ్చి ఈడీ వాళ్ళతో ఈ సప్లిమెంటల్ ఛార్జ్షీట్ కావచ్చు, లేకుంటే సప్లిమెంటల్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, సప్లిమెంటల్ ఎఫ్ఐఆర్ కావచ్చు చేసే అవసరం ఎంతనన్నా ఉన్నది. అయితే మేము ఈ కేసు పెండింగ్ ఉన్నది కాబట్టి డైరెక్ట్గా న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం. మేము అంటే ఈడీ వాళ్ళ దగ్గరకు బిట్స్ అండ్ పీసెస్గా పోకుండా డైరెక్ట్ న్యాయస్థానంలో పెండింగ్ ఉన్నది కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి, అదేవిధంగా ఈడీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది ఎదుర్కోవచ్చు స్టేట్మెంట్ రికార్డ్ చేయడంలో, ఎందుకంటే ఆల్రెడీ దానిలో ఛార్జ్షీట్ వేశారు, ట్రయల్ జరుగుతుంది కాబట్టి ఎదుర్కోవచ్చు అని చెప్పేసి మేము డైరెక్ట్గా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానంలో మేము మా వాంగ్మూలాన్ని బాధితుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి 164 కింద రికార్డ్ చేసి మేజిస్ట్రేట్ గారు రికార్డ్ చేసినాక దానిపైన తదుపరి చర్యలు, కొత్త కేసు కట్టడం కానీ, లేకుంటే కోర్టే కాగ్నిజెన్స్ తీసుకోవడం కానీ, లేకుంటే ఈడీ వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వడం కానీ చేయమని మేము కోరడం జరిగింది. ఈరోజు విచారణలో ఏం జరగబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక కేసులో బాధితుల పక్షాన విచారణ జరిగింది. ఈరోజు కూడా మరో బాధితుల పక్షాన ఈడీ స్పెషల్ కోర్టులో విచారణ జరుగుతుంది. గతంలో కోర్టు వారు ఏమన్నారంటే, మేజిస్ట్రేట్ గారు 213 మంది దీనిలో
ప్రతివాదులుగా చేర్చకున్నా కానీ మీరు 213 మంది గతంలో జాప్యం చేసినట్టు ఇప్పుడు కూడా మీ పిటిషన్ని ఆధారంగా చేసుకొని జాప్యం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ నోటీసులు అనేటివి మీరు ఇవ్వండి అనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము నోటీసులు ఇచ్చాము. అదేవిధంగా పీపీ గారిని మీరు కౌంటర్ దాఖలు చేయండి అనే ఆదేశాలు గతంలో జారీ చేయడం జరిగింది. అయితే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ దీనిలో ఒక డేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతలోపటి దీనిలో కూడా నోటీసులు సర్వ్ చేస్తాం. మేము నోటీసులు సర్వ్ చేసి పూర్తి స్థాయిలో మా బాధ మొత్తం కోర్టు ముందట పెడతాము. అయితే ఏ విధంగానైతే పూర్తిగా ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ని ఏ విధంగానైతే వాళ్ళు వాడి దాని ద్వారా దొంగ భూములను ఎట్లయితే కొనుగోలు చేశారనే విషయాన్ని మొత్తము మేము దృష్టికి తీసుకుపోతాం. కొన్ని విషయాలు ఈడీ కోర్టు దృష్టికి తీసుకురాలేదని నా వ్యక్తిగత అభిప్రాయము. అదే విషయాలను మేము కోర్టు దృష్టికి ఇప్పుడు తీసుకుపోతున్నాము. పూర్తి స్థాయిలో వీళ్ళే కాదు, ఈ అభినవే కావచ్చు, లేకుంటే ఆవుల అనిత గారు కావచ్చు, అదేవిధంగా మన పృథ్వీరాజ్ గారు కావచ్చు, అదేవిధంగా అశోక్ గారు కావచ్చు, ఇలాంటి బాధితులు కొంతమంది వందల సంఖ్యలో నా దగ్గరికి రావడం జరుగుతుంది. ఒకరి తర్వాత ఒకళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో మేము డాక్యుమెంట్లు పరిశీలించి వాళ్ళని కోర్టు దృష్టికి వాళ్ళ బాధని మొత్తం తీసుకుపోవడం జరుగుతుంది. దీనిలో కోర్టు వాళ్ళు ఈ విషయాలు మొత్తం పరిగణించి దీనిలో వాళ్ళకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఇది సత్యం రామలింగరాజు భూ స్కామ్ కేసులో మరికొంతమంది బాధితులు అయితే కోర్టుని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే 5,000 కోట్ల భూ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో ఆధారాలను కోర్టుకు సమర్పిస్తున్నాం. ఆ స్కామ్ తెర వెనుక ఉన్నటువంటి ఆ బినామీ కంపెనీల వ్యవహారం, దాన్ని తెర వెనుక ఉన్నటువంటి జరిగిన అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆధారాలను మేము కోర్టుకు సంప్రదిస్తాం. సాక్షిగా మా వాంగ్మూలాలు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ కూడా వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. మరి ఈరోజు విచారణలో ఏం జరగబోతుంది, సత్యం రామలింగరాజు బినామీ కంపెనీల ఈ భూ స్కామ్ భాగోతం అనేది వెల్లోకి వస్తుందా, బాధితులకు న్యాయం జరుగుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.